హాయ్ గైస్, ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. అది మన పెద్దల గురించి. మన పెద్దలు మనకి అన్నీ ఇచ్చారు. మనం వాళ్ళ ఇచ్చిన శరీరంతో మనం మాట్లాడుతున్నాం, వింటున్నాం, అన్నీ అనుభవిస్తున్నాం. అనేక విధాలుగా మంచి చెడు అన్నీ చూస్తున్నాం. ఇంకా వారి గోత్రనామాలు, వారి ఆస్తులు, వారి యొక్క వంశం, ఇదంతా కూడా వారి దగ్గర నుంచే మనం సేకరిస్తున్నాం. వారి బాటలోనే మనం అందరూ అనుసరిస్తున్నాం. ఎంత చేసిన పెద్దల కోసం మనం ఏమైనా చేస్తున్నామా? వారికి నచ్చే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా? భగీరథుడు వారి పెద్దల ఆత్మలన్నీ అనేక బాధలకు గురై ఆత్మలన్నీ కూడా బాధలతో ఘోషిస్తున్నాయి అని చెప్పి ఆయన తపశ్శక్తి వల్ల తెలుసుకుని శివుని ప్రార్థించి గంగను వరంగా పొంది ఆ గంగను తీసుకొచ్చి మన రాజమండ్రి గోదావరిలో నింపారు. అప్పుడు ఆయన అక్కడ పిండ ప్రదానం చేసి పెద్దలందరి ఆత్మలో సంతృప్తిపరిచి ఆ ఆత్మలను సంతోషపడి స్వర్గంలో ఆనందంగా ఉండేలా చేసి ఆ భగీరథుడు ఆనాడు వారి పెద్దల ఆత్మలకు పిండ ప్రదానం చేసి వారి ఆత్మలకు సంతృప్తి కలిగించడమే కాదండి, ఈరోజు మన అందరి కడుపులు కూడా నిండుతున్నాయంటే దానికి కారణం భగీరథుడండి. మనం కూడా మన పెద్దలకు కూడా పిండ ప్రదానాలు కూడా చేసుకునేంత అవకాశం ఆయన వల్ల వచ్చింది. మన పెద్దలు కూడా మనల్ని అన్ని రకాలుగా దీవించే అవకాశం ఆయన వల్ల వచ్చింది. ఎందుకంటున్నానంటే మనకు దేవతల కంటే ముందుగా మనకు ఈ కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడేవారు మన పెద్దలేనండి. దేవుళ్ళ కంటే కూడా ముందుగా మనల్ని కాపాడేది కష్టాలు ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, ఏదైనా యాక్సిడెంట్లో ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలి వాళ్ళకి ప్రాణాపాయం కలిగి మనకి చిన్న దెబ్బలతో ప్రాణాపాయం నుంచి తప్పి ఉన్నాము అంటే దానికి అర్థం మన పెద్దలు మనకి సహాయం చేశారని దాని అర్థం. మన పెద్దలు మనల్ని ఆ కష్టాన్ని నుంచి మనల్ని బయట పాడేశారని దాని అర్థం. తెలుసుకుంటున్నారా? పెద్దలు ఎంత సాయం చేస్తారో మనకి. దేవతల కంటే కూడా ముందుగా మనకి సహాయం చేసేది మన పెద్దలేనండి. అందుకు మన పెద్దలకి మనం ప్రతిరోజు ఒక ఆకులో బెల్లం కానీ, ఏదైనా మనం తినే ఆహారం కానీ, అన్నం కానీ, ఏదైనా టిఫిన్ కానీ, ఏదైనా ఒక ఆకులో పెట్టి కాకి పలహారంగా పెడితే అది పెద్దలు స్వీకరిస్తారండి, మనం దీవిస్తారండి. మనం ఇంకా అభివృద్ధిలోకి వస్తామండి. మన వంశం ఇంకా అభివృద్ధిలోకి వస్తామండి. మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా పెద్దలు కాస్తారండి. మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి, హాయిగా ఉంటామండి. ఏదైనా లక్కు అంటారు చూసారండి, ఆ లక్ ఎక్కడి నుంచో రాదండి, మన పెద్దల ద్వారాగానే మనకు సహాయపడితే వాళ్ళు చేసే సహాయమే మనకి లక్కు రూపంలో ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి వస్తుందండి. దాన్నే లక్ అంటారండి. ఓకేనండి, నేను చెప్పింది ఏమన్నా బాగుంది, పర్వాలేదు, మంచి అనిపిస్తే దీన్ని మీరు ఆచరించండి. ఖచ్చితంగా మీ జీవితంలో కూడా కష్టాలు తొలగిపోయి మీ కుటుంబ సభ్యులందరితోనూ మీరందరూ కూడా హాయిగా ఆనందంతో సకల సుఖాలు పొంది సకల శుభాలు కలిగి సకల విజయాలు కలిగి హాయిగా ఆనందంగా కుటుంబ సభ్యులతో ఉంటారు. అది నిజమండి, అది సత్యం అండి. మీరు ఆచరించండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? నాకు కామెంట్లు పెట్టండి. ఓకేనా? బాయ్.